ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేయుదువు. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 13వ చరణం. యు గ్రాంట్ దెమ్ రిలీఫ్ ఫ్రమ్ డేస్ ఆఫ్ ట్రబుల్. సామ్స్ చాప్టర్ 94 వర్స్ 13. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, కష్టాలు శ్రమలు అనేవి అందరికీ వస్తాయి. అయితే నీతిమంతులకు, యథార్థముగా దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న బిడ్డలకు కష్టాలు వచ్చినప్పటికీ, శ్రమలు వచ్చినప్పటికీ వాటి నుండి అయితే వారికి తప్పకుండా విడుదల ఉంటుంది, వారి జీవితాలలో నెమ్మది కలుగుతుంది అని ఈరోజు దేవుని వాక్యము మనకు సుస్పష్టముగా తెలియపరుస్తుంది. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కష్టాలలో శ్రమలలో పడి నలిగిపోతున్నావేమో. ఈరోజు నీ యొక్క స్థితి చాలా దీనముగా, హీనంగా, అంధకారంగా ఉన్నదేమో. ఈరోజు నీ యొక్క దుస్థితిని చూసి అనేకులు నవ్వుతున్నారేమో. అయితే బాధపడకు, భయపడకు. నీకంటూ ఒక మంచి రోజు రాబోతుంది. నీ యొక్క దుఃఖ దినములు సమాప్తమై ఆనందకరమైన, సంతోషకరమైన రోజులు రాబోతున్నాయి. నీ చుట్టూ ఉన్న అన్యులు అనుకోవచ్చు, ఈమెకి వచ్చిన ప్రాబ్లం, ఈయనకు వచ్చిన సమస్య ఎవ్వరు తీరుస్తారు? ఎవరి తోడు లేదే, వీరికి ఎవరి అండదండలు లేవే, వీరికి ఏ అధికారి యొక్క సపోర్ట్ లేదే, వీరికి కష్టకాలం ఎలా పోతుంది అని వారు నిన్ను బట్టి ఆలోచన చేస్తూ నీ యొక్క కృంగుదలను చూసి అపహాస్యం చేస్తుండొచ్చు. అయితే ఈరోజు దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటలు నీకోసమే అని గుర్తుంచుకో. నీ జీవితంలో నెమ్మది కలగజేయబోతున్నాడు. అందుకొరకే ఈరోజు ఆయన నీతో ఈ వాగ్దానం చేసి ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకో. మీరు అనుకోవచ్చు, నాకొచ్చిన శ్రమ మామూలు శ్రమ కాదు, నాకొచ్చిన కష్టము ఎంతో కఠినమైనది, ఎంతో గొప్పనైనది. ఈ సమస్య నుండి దేవుడు ఎలా రక్షిస్తాడు? ఎప్పుడు నాకు ఈ బాధల నుంచి దేవుడు విడుదల కలగజేస్తాడు? అసలు ఆయన నన్ను రక్షించగలడా? ఆయన నన్ను కాపాడగలడా అని నువ్వు ఆలోచన చేస్తున్నట్లయితే, భక్తులను శోధనల నుండి తప్పించుటకు ప్రభువు సమర్థుడు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను నన్ను ఎవరినైనా వారు ఎటువంటి శోధనల గుండా, ఎటువంటి బాధల గుండా ప్రయాణిస్తున్నా కానీ వారిని కాపాడడానికి దేవుడు మాత్రమే సమర్థుడు. ఎంత గొప్పవారైనా, ఎంత ధనికులైనా, ఎంత అధికారము కలిగి ఉన్నా కానీ ప్రతి ఒక్కరూ చివరకు దేవుని పాదాల చెంతకు రావాల్సిందే. ఎందుకంటే కేవలం ఆయన వద్ద మాత్రమే, ఆయన ద్వారా మాత్రమే నెమ్మది కలుగుతుంది. యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు విషయంలో మనం చూడవచ్చు. తన తాత సౌలు, తన తండ్రి చనిపోయిన తర్వాత మెఫీబోషెతు ఒక అనాథగా బ్రతికాడు. కుంటివాడిగా చాలా కాలం ఒక దుర్భరమైన జీవితాన్ని గడిపినటువంటి మెఫీబోషెత్ కూడా ఎప్పుడూ అనుకొని ఉండకపోవచ్చు, నా జీవితం బాగుపడుతుందని, నాకంటూ మంచి రోజులు వస్తాయని. సరిగ్గా ఒక పూట భోజనం చేయలేని స్థితిలో ఉన్నటువంటి మెఫీబోషెతు ఊహించకపోయి ఉండొచ్చు. కానీ దయాదాక్షిణ్యుడు, కరుణామయుడైనటువంటి దేవుడు, ఆయన యొక్క కనికరం అనేది తనని నమ్ముకున్న వారి మీద నుండి ఎప్పటికీ తొలగిపోదు. ఆయన కార్యాలు ఎవ్వరు కూడా ఊహించలేనివి. దావీదుకు లేని ఒక ప్రేరణ కల్పించింది దేవుడే. మెఫీబోషెతును ఆ కష్టతరమైన జీవితం నుండి ఒక మంచి జీవితము ప్రసాదించేలాగా చేసింది దేవుడే. మెఫీబోషెత్ కూడా ఊహించని విధంగా ఒక మంచి స్థితిని దేవుడు అతనికి ప్రొవైడ్ చేశాడు. ఒక్క పూట సరిగ్గా భోజనము చేయలేని స్థితిలో ఉన్న అతనికి రాజుతో పాటు అన్ని రకాలైన విందు భోజనాలు చేయడానికి దేవుడే అర్హత కల్పించాడు. ఈరోజు నా యొక్క మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ యొక్క జీవితాన్ని కూడా దేవుడు అదే విధంగా మార్చబోతున్నాడు. నీకున్న సమస్య, నీ యొక్క అనారోగ్యము, నీకున్న అప్పుల సమస్యలు, నీ హృదయములో ఉన్న ఆ బాధల నుండి నిన్ను ఎవ్వరు విడిపించలేరు అని నువ్వు అనుకుంటున్నావా? నీకున్న ఆ శోధన నుండి, ఆ శ్రమ నుండి, ఆ బాధ నుండి ఎవరు నన్ను బయటపడవేయగలరని ఆలోచన చేస్తున్నావా? అసలు అలాంటి సంతోషకరమైన రోజంటూ ఒకటి నీ జీవితంలో వస్తుందా అని నువ్వు అనుకుంటున్నావా? అయితే వాక్యము ద్వారా సర్వశక్తిమంతుడు, సమస్తమును సాధ్యపరచగల దేవుడు అంటున్నాడు, నీ కష్ట దినములను పోగొట్టి నీకు నెమ్మది కలగజేసేదను అని. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా,
దేవుడు దేనినైనా సాధ్యపరచగల సమర్థుడు గనుక ఆయన తప్పకుండా నీ జీవితంలో, నీ కుటుంబంలో నెమ్మదిని కలగజేస్తాడు. నీ సమస్య నీకు పెద్దదిగా ఉండొచ్చేమో, కానీ దేవుని ముందు అది చాలా చిన్న సమస్య. ఆయనే నీకు సహాయం చేస్తాడు. ఆయన్ను నమ్మి విశ్వాసంతో దేవునికి ప్రార్థించు. సహాయము, పరిష్కారము ఎట్నుండి వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనే విషయమును బట్టి చింతించకుండా ఆయన నాకు విడుదలనిస్తాడు అనే ధైర్యము కలిగి జీవించు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృప చూపే తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. అయా మెఫీబోషెతు జీవితాన్ని మార్చిన దేవుడవు, మా జీవితాలను కూడా మార్చబోతున్న దేవుడవు తండ్రి. అయా మా హృదయములో ఉన్నటువంటి ఆ యొక్క కలవరాన్ని కొట్టివేసి నెమ్మదితో నింపే దేవుడవని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆదరణ కలిగించినందుకు వందనాలు ప్రభువా. వాక్యం విన్న ప్రతి బిడ్డ ఆదరణతో నింపబడాలి, ధైర్యముతో నింపబడాలి ప్రభా. వారికి ఉన్న భయాందోళన నుంచి యేసు నామములో తండ్రి వారికి విడుదల కలగాలని తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయము దయచేయండి. మీ కృప చేత నింపండి, మీ యొక్క ఆత్మ చేత నింపండి. పిరికితనము గల ఆత్మను వారి నుంచి పారద్రోలమని వేడుకుంటున్నాం. అయ్యా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డకు ప్రభువా అయ్యా మీరే తోడుగా ఉండండి. మీ సన్నిధిలో వారికి సంతోషాన్ని దయచేయండి. మీ యొక్క తండ్రి ఆయా కృప వారిపైన తండ్రి విస్తరింప చేయమని వేడుకుంటున్నాం. వారికి ఉన్న అనారోగ్య సమస్యలను కొట్టివేయండి, వారికి ఉన్న ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. వారికి ఏ రోగం అయితే వారిని బాధిస్తుందో, ఏ వ్యాధి, ఏ వ్యసనమైతే బిడ్డలను తండ్రి చుట్టుముట్టుందో, యేసు నామములో తండ్రి ప్రతి వ్యాధిని, ప్రతి వ్యసనమును యేసు నామములో తండ్రి పారద్రోలమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. దేవా, ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, రుణ భారాల నుంచి విడుదల దయచేయండి. ఎవరి యొద్దైతే వారు రుణాన్ని తీసుకొని ఉన్నారో ప్రభా, తిరిగి వారికి చెల్లించే సామర్థ్యతను, ఆ యొక్క జ్ఞానాన్ని, ఆ యొక్క శక్తిని వారికి దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. ఉద్యోగం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వెళ్ళే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవునట్లు కృప చూపించండి. అదేవిధంగా యవన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయా తండ్రి, చిన్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం, వృద్ధులను మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. వారిని తండ్రి మీరే కాచి కాపాడమని వేడుకుంటున్నాం. అయా, వారికి కావాల్సిన శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని మీరే దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా సొంత గృహం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి వారికి సొంత గృహాన్ని దయచేయండి. అదేవిధంగా వారు చేస్తున్నటువంటి చేతి పనుల నిమిత్తము ప్రార్థిస్తుండగా ప్రభా మీ యొక్క కరుణ కటాక్షము వారిపైన ఉంచి అయ్యా వారిని ఆశీర్వాదకరముగా మార్చండి ప్రభా. అయ్యా, వారు ఇచ్చేవారిగా కానీ పుచ్చుకునే వారిగా వారు ఉండడానికి వీల్లేదు నా ప్రభా. అట్టి దీవెనలతో బిడ్డలను నింపమని వేడుకుంటున్నాం. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. అయా, అధికారులకు మీరు తోడుగా ఉండండి. మీ యొక్క జ్ఞానమును వారికి దయచేయండి. వారి కుటుంబాలను తండ్రి అయా మరి తండ్రి మీరే రక్షించి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. అయా, అదేవిధంగా నా ప్రభ బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని దీవించండి. అయా మరి తండ్రి ఇంకా ప్రభ రైతులను దీవించండి. వారు వేసే పంట సమృద్ధిగా పండడానికి సహాయం దయచండి. ఎటువంటి నష్టాలు వారు చవి చూడకుండా మీ యొక్క దీవెన ఆశీర్వాదము వారిపైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి వ్యభిచార వ్యసనాలతో మరి తండ్రి ఉన్నటువంటి బిడ్డలను మార్చండి. త్రాగుడు వ్యసనాల నుంచి వారికి విడుదల దయచేయండి. అయా మరి తండ్రి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని కలగజేయండి. ఎవరి మధ్య అయా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను యేసు నామములో లయపరచండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే జీవితాన్ని వారికి ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి దైవజనులకు మీరు తోడుగా ఉండండి. వారి కుటుంబాలను దీవించండి. వారి కుటుంబాలలో తండ్రి ఉన్న సమస్యలన్నింటినీ యేసు నామములో గద్దించండి. ఒకరినొకరు అర్థం చేసుకునే జీవితాన్ని వారికి ప్రసాదించండి. అయ్యా, వారికి ఇచ్చిన గర్భఫలాన్ని దీవించండి, వారికి ఇచ్చిన సంఘాన్ని దీవించండి, వారికి ఇచ్చిన తలంతులను దీవించి ఇంకా తండ్రి అనేకులకు ఆశీర్వాదకరముగా వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఇంకా తండ్రి ఎటువంటి బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలతో ఉన్న ఆ బిడ్డలందరినీ కూడా ప్రభ మీరు జ్ఞాపకం చేసుకోమని, శోధనల నుంచి తప్పించే మార్గము వీరు వారికి అనుగ్రహించమని, ఆయా బాధల్లో నెమ్మదిని కలగజేయమని, శాంతిని, సమాధానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.